గాజువాక దువ్వాడ బస్ డిపో నుండి 2 కొత్త బస్సులను ప్రారంభించారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. విశాఖపట్నం నుండి విజయవాడ వరకు 1, లంకలపాలెం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు 2 బస్సులు ప్రారంభించారు పల్లా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ 2 బస్సులు ప్రారంభించడం వల్ల గాజువాక ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ మీదుగా స్కూళ్లకు, ఆసుపత్రికి వెళ్లే ప్రయాణికులకు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈరోజు గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఈ రోజు 79వ వార్డు స్టీల్ ప్లాంట్ కి వెళ్లే చాలా మంది స్కూల్ పిల్లలు ఉండి స్టీల్ ప్లాంట్ లో పనిచేసే చాలా ఇబ్బందులు పడుతుంది. అది దృష్టిలో పెట్టి గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చాలా సార్లు అడిగినా వాళ్ళు చేయలేదు. ఆ పని ఈ రోజు ద్వారా కంపల్సరీ ఈ రోజు జరుగుతుంది. చాలా ఆనందంగా మన ఈ బస్సు లంకిలపాలెంలో బయలుదేరి నగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా స్కూల్స్ అన్ని కలుపుకొని వెళ్తుంది. అలాగే రిటర్న్ కూడా మళ్ళీ 2 గంటల కాంప్లెక్స్ లో బయలుదేరి సేమ్ ఎలాగైతే అదే విధంగా అలా 3 గంటలకు మన స్టీల్ ప్లాంట్ వచ్చి అలా లంకిలపాలెం చేరు వినియోగించుకుంటాను. ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పూర్వపాలెంలో 2 బస్సులు ప్రారంభించడం, ఒకటి ట్రావెల్ విజయవాడకు, అది కొత్త బస్సు. ఇదే కాకుండా ఇది 2వ సర్వీస్ లంకిలపాలెం నుంచి అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళేటువంటి మరి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి అలాగే హాస్పిటల్ కి బాగా ఉపయోగపడుతుంది. శ్రీ వేణుగోపాల స్వామి గురుస్వామి దివ్య ఆశీస్సులు